నమస్తే ప్రజా గొంతుకకు స్వాగతం. నేను మీ యజ్ఞ. రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలే లేదు. జనం కోసం ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం, ప్రజా గళం విప్పుదాం. ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. హైదరాబాద్లో అసలే ఇరుకుదారులు, సందు లేకుండా రాకపోకలు సాగించే వాహనాలు. ఇది సరిపోదు అన్నట్లు రహదారుల మరమ్మతులు, పైగా వర్షాకాలం. దీంతో నగరవాసుల అవస్థలు అంతా ఇంతా కాదు. కోట్లు వెచ్చిస్తున్న హైదరాబాద్ రోడ్లు మూడాల ముచ్చటగా ఎందుకు మారుతున్నాయి? విశ్వనగరంగా మారుస్తామని ప్రభుత్వం చెబుతున్నా సరే రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఉండడానికి కారకులెవరు? చినుకు పడితే చాలు రహదారులన్నీ గోదార్లే. చిన్నపాటి వర్షం కురిసినా వేసిన రోడ్లన్నీ కూడా కరిగిపోతున్నాయి. మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్న రోడ్లపై గుంతలు మాత్రం మాయం కావటం లేదు. విశ్వనగరంలో గుంతల రోడ్లపై ఇవాల్టి ప్రజా గొంతుక. గట్టి వర్షం పడితే చాలు రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ పద్మ వ్యూహంగా పరిణమిస్తోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే. కిలోమీటర్ దూరం కూడా గంటల తరబడి క్యూ లైన్ కట్టాల్సి వస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఆఫీసుల నుంచి ఒకేసారి ఐటీ ఉద్యోగులంతా బయటకు రావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్లిపోయే మార్గంలో చాలా మంది ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని పోతున్నారు. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో మెల్లిగా వాహనాలు కదులుతున్నాయి. కిలోమీటర్ దూరం కూడా వెళ్లడానికి అర్ధ గంటకు పైగా సమయం పడుతోంది. దీంతో ప్రతిరోజు నరక యాతన పడుతున్నారు వాహనదారులు. బుప్పల్ మీదుగా వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి రద్దీగా మారుతోంది. వర్షాకాలం కంటే ముందు నుండి ఇక్కడ రోడ్లకు గోతులు పడగా ఇప్పుడు మరింత దారుణంగా అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల వచ్చిన వరదలకు పలు ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఓవైపు ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతూనే ఉండగా మరోవైపు వరదలకు కొట్టుకుపోయిన రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. గత 5 రోజులుగా హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్నటువంటి వర్షాలతో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రూట్లలో ఎక్కడికక్కడ వాటర్ నీరు నిలిచిపోతుంది. మరోవైపున నాలాలు పొంగిపొర్లుతూ ఉండడం, అలాగే మ్యాన్ హోల్స్ అనేవి అస్తవ్యస్తంగా పడి ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్ మనం పంజాగుట్ట దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది నేషనల్ హైవే NH 65 కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి
మెయిన్ రోడ్ ఇది. సో ఈ రూట్లో జాతీయ స్థాయిలో అనేక ప్రాంతాలకు యొక్క వాహనాల రాకపోకలన్నీ కూడా ఈ రోడ్ల నుంచే కొనసాగుతూ ఉంటాయి. అలాంటిది ప్రధాన రోడ్ల మీదకు గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో వర్షపు నీరు అనేది వచ్చి చేరుతూ ఉండడంతో వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం ఒకసారి ఎగ్జాక్ట్గా మనం పంజాగుట్ట మెట్రో స్టేషన్కి కాస్త ముందు ఉన్నాము. స్లో మూమెంట్ అనేది కనిపిస్తుంది. వాహనాలు అనేవి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరోవైపున ఇప్పటికే టీమ్స్ అనేవి రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో క్లియర్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు అనేవి ఇబ్బందికరంగా ఉన్నాయి అనడానికి ప్రత్యక్షంగా మనం ఈ విజువల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. మరోవైపున ఇట్లా వాహనాల రాకపోకలు అనేవి ఇలా ఉంటే వీటికి చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయో ఆ మ్యాన్ హోల్స్ అనేవి నోరు తెరుచుకొని ఉండటం, ఓపెన్ అయి ఉన్న కారణంగా ఆ రకమైనటువంటి ఇబ్బందులు సైతం తలెత్తుతూ ఉన్నాయి. వాటికి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది కొన్ని ఏర్పాట్లు అనేవి చేశారు. వాటి చుట్టూ హెచ్చరికల బోర్డులు అనేవి ఏర్పాటు చేసినప్పటికీ కూడా సో వాటి కారణంగా కొంత ప్రయాణాలకు ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. వాటిని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి ప్రయాణికులకు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగకుండా సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది మాత్రం ఖచ్చితంగా అధికారుల చేతుల్లో ఉంటుంది. సో ప్రజెంటు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇలా ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాలు ఇప్పుడు ఈ రూట్ అంతా కూడా ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఒకటే కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి ప్రధాన మార్గం ఇది. లగడి కపూలు, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అలాగే మియాపూర్, కుకట్పల్లి ప్రాంతాలందరికీ కూడా నిరంతరం చాలా క్రౌడ్తో బిజియెస్ట్ ప్రయాణాలను చేసేటువంటి ప్రాంతం రూట్ ఇది. సో ఈ రూట్లో ఇలా వర్షపు నీరు అనేది నిలిచిపోయిన కారణంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ అంతా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి సందర్భాలే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మరోవైపున ఇటు ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి మియాపూర్ వైపు ఉన్నటువంటి రూట్ అనేది ఇలా ఉంటే మరోవైపు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి కూడా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయినటువంటి ప్రాంతాలు ఉంటాయో వాటన్నిటి మీద అధికారులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటర్ స్టాకింగ్ పాయింట్స్ను గుర్తించి ఇమ్మీడియట్గా ఆ వాటర్ను క్లియర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రధాన మార్గాలలో అనేక రకమైనటువంటి ట్రాఫిక్ పరమైనటువంటి చిక్కులు కంటిన్యూ అయినటువంటి అవకాశాలు అయితే మాత్రం ఈ యొక్క విజువల్స్ను చూసిన తర్వాత చాలా స్పష్టంగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, పంజాగుట్ట నుంచి. గ్రేటర్ హైదరాబాద్లో వరద నీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లంటూ లేవు. నిజాం పాలకులు హైదరాబాద్లో రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ ని చేపట్టారు. నీళ్లు చెరువుల్లోకి, కుంటల్లోకి పోయేలా రోడ్ల పక్కన డ్రైన్లు కట్టించారు. నిజాం పాలనలో హైదరాబాద్లో మెరుగైన నాలా వ్యవస్థ కూడా ఉండేది. కానీ ఇప్పుడు గ్రేటర్ సిటీగా మారిన నగరానికి పాత నాలా వ్యవస్థ ఎంత మాత్రం కూడా సరిపోవటం లేదు. విశ్వనగరం అంటూ పాలకులు గొప్పలు చెబుతున్నా హైదరాబాద్ మాత్రం డర్టీ సిటీగా మారిపోతుంది. చినుకు పడితే చిత్తడవుతోంది. భాగ్యనగరంలో రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలతో ప్రధాన మార్గాలన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా రోడ్లు ఖరాబ్ అయిపోయి ఎక్కడికక్కడ గుంతలు పడి వాహనాల రాకపోకలు అనేవి అనేక సమస్యాత్మకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. దాదాపు 5 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రోడ్లన్నీ ఖరాబ్ అయ్యి గుంతలమయంగా మారినటువంటి విజువల్స్ అనేవి చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఈ రోడ్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రోడ్ అనేది ఎర్రగడ్డ నుంచి టువర్డ్స్ బోరబండ వైపు, అలాగే మోతీనగర్, మరోవైపున సైబరాబాద్ను కనెక్టివిటీ కలిగి ఉన్నటువంటి ప్రధాన మార్గంగా ఉంటుంది. నిత్యం ఎప్పుడూ రష్ అనేది ఉంటుంది. ఒకవైపున ఎర్రగడ్డ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా బోరబండ వైపు ఇదే రూట్లో వెళ్తూ ఉంటాయి. అలాగే బోరబండ, మోతీనగర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటు ఎర్రగడ్డ మీద నుంచి కుకట్పల్లి, మూసాపేట, భర్తనగర్ ప్రాంతాల వైపు వెళ్తూ ఉంటాయి. అలాంటిది నిత్యం వాహనాలతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో
పూర్తిగా రోడ్డు ఎంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉందనేది మనకి ప్రత్యక్షంగా విజువల్స్ని చూస్తే అర్థం అవుతుంది. అయితే ఇప్పటికే రోడ్లన్నీ ధ్వంసమైపోవడం, ఆ తర్వాత ఇప్పుడు కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా వర్షపు నీరు అనేది నిలిచిపోవడంతో అక్కడ అసలు ఆ గుంతలు ఎంత లోతులో ఉన్నాయనేది కూడా ఐడియా లేక వాహనదారులు అనేక ఇక్కట్ల పాలవుతూ ఉన్నారు. సో ప్రస్తుతం గత కొంతకాలం నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు అధికారులు కూడా చలనం లేకుండా పోయింది. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వాహనదారులకు ఎదురవుతున్నప్పటికీ వీటిని పట్టించుకునేటువంటి నాదుడేలంటూ కూడా ఇక్కడున్నటువంటి స్థానికులు లబోదిబోమంటున్నటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా గమనించినట్లయితే ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే గుంతలమయంగా మారినటువంటి ప్రాంతంలో వాటర్ నీరు అనేది నిలిచిపోయిన కారణంగా ఈ ప్రాంతంలో అసలు ఎంతవరకు ఆ ఇప్పుడు గుంతలు అనేవి ఎంత లోతులో ఉన్నాయనేది ఐడెంటిఫై చేయడం అనేది ప్రయాణికులకు కష్టతరంగా మారింది. ముఖ్యంగా 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఏవైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మార్గంలో ప్రయాణాలు అనేవి చాలా కష్టతరంగా మారుతూ ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా ఉంది జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవాలి. ఒకవైపున ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ తలెత్తున్నాయో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేశామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అనేది ఇంత ఇబ్బందికరంగా ఉంది. మనకి ఇక్కడ విజువల్స్లో చూస్తే ఈ రూట్లో నుంచే ఇటు ఒకవైపున ఎర్రగడ్డ నుంచి ఎస్ఆర్ నగర్ ప్రాంతాల వైపు వెళ్ళడానికి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని వెళ్తూ ఉంటారు. మరోవైపున ఇతర ప్రాంతాలకు కూడా ఈ మార్గంలో చేయాల్సి ఉంటుంది. అటువంటిది ఒకవైపు వర్షాలు కుతలమయంగా మారినటువంటి నేపథ్యమైనటువంటి సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తున్నామంటూ కూడా స్థానికులు లగక్కుతున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి మీద అధికారులు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే మాత్రం ప్రమాదాలు తలెత్తినటువంటి అవకాశాల నేపథ్యంలోనే వీటి మీద ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నగరవాసులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, ఎర్రగడ్డ నుంచి. ప్రపంచవ్యాప్తంగా అనూహ్యంగా పెరిగిపోతున్న పట్టణీకరణ దేశానికి అనేక అనర్థాలు తెచ్చిపెట్టబోతోందని ప్రపంచ బ్యాంకు చెందిన గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. దీని ప్రభావం మన దేశంపైన కూడా తీవ్రంగా ఉండబోతోంది. హైదరాబాద్ మున్ముందు మరిన్ని వరదల బారిన పడే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. పట్టణీకరణతో భారత నగరాలకు ఎదురయ్యే 6 అతిపెద్ద సమస్యలను ప్రపంచ బ్యాంకు తన నివేదికలో ప్రస్తావించింది. ఉష్ణోగ్రత పెరుగుదల, వాతావరణంలో అనూహ్య మార్పులు, తద్వారా ముంచుకొచ్చే వరదలు, తాగునీటి కొరత, అపారిశుధ్యం, ప్రజా రవాణాలో సంక్లిష్టత అనే సమస్యలు పట్టణాలను అధికంగా ప్రభావితం చేయనున్నాయి. దేశం మొత్తం జనాభాలో 3వ వంతు మంది వీటి బారిన పడే ప్రమాదం ఉంది. గతంలో వరద ముంపు ప్రమాదం ఎదుర్కొనని హైదరాబాద్, బెంగళూరు, ఇండోర్ వంటి నగరాలకు కూడా ఇప్పుడు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలి. ప్రజా రవాణా, తాగునీరు, మురుగునీరు పథకాలను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. వరదలను తట్టుకునేందుకు డ్రైన్ల సామర్థ్యం మరింతగా పెంచాలి. వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలున్నాయి. 1 కోటి మందికి పైగా ప్రజలకు సేవలందించాల్సిన అధికారులు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలతో పనులు చేయాల్సి ఉండగా అందుకు భిన్నంగా వాస్తవంగా పరిస్థితులు వ్యవహరిస్తున్నాయి. దీంతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వర్షంలో ఎక్కడ ఏ గుంత ఉందో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సిన వారు వణికిపోతున్నారు. తమ వైపు నుంచి చేయాల్సిన పనులు చేస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. తాము హైడ్రాకు సహకరిస్తున్నప్పటికీ వారి నుంచి ఉండాల్సిన స్పందన ఉండటం లేదని వారు ఆరోపిస్తున్నారు. భాగ్యనగరంలో 141 వాటర్ ల్యాగింగ్ ప్రాంతాలు ఉన్నాయని, వాటర్ ల్యాగింగ్ ప్రాంతాలతో పాటు క్యాచ్ పిట్ల వద్ద, ఫుట్పాత్ల వద్ద పేరుకుపోయే సిల్డ్ను తొలగించాల్సి ఉండగా ఆ పనులు జరగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. సిల్డ్ తొలగించకపోవడంతో క్యాచ్ పిట్లలోకి నీరు వెళ్లక రోడ్లు చెరువులయ్యే ప్రమాదం ఉంది. వర్షం వెలిసిన సమయాల్లో ఈ పనులు చేయాల్సి ఉన్నప్పటికీ అవి మాత్రం జరగడం లేదు. హైదరాబాద్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అంటే, చినుకు పడితే చాలు ట్రాఫిక్ అంతా పద్మ వ్యూహం. వాన తగ్గినా సరే నగరవాసుల గుండెల్లో మాత్రం అలజడినే.
అక్కడ ఇక్కడ అనే తేడా అంటూ ఏమీ లేదు. ఏ గల్లీ చూసినా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం. వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరినా మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే గ్యారంటీ ఎంత మాత్రం కూడా లేదు. మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజెంట్ మనం బాల్కంపేట ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్లో చూడొచ్చు. 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రోడ్డు మొత్తం దెబ్బతిని ఎక్కడెక్కడైతే కొంత ఇబ్బందికరమైనటువంటి రోడ్డు పనికి సంబంధించినటువంటి ఏదైతే రూట్స్ ఉన్నాయో అక్కడ రోడ్డు దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. రోడ్డుకి హోల్ పడిపోవడంతో వర్షం నీటి కారణంగా మొత్తం ఇక్కడ రాకపోకలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడుతుంది. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఒక హోల్ లాగా ఏర్పడింది. లోపల మొత్తం ధ్వంసమైన నేపథ్యంలోనే కింద అండర్ డ్రైనేజ్ నుంచి వాటర్ అంతా లోపల నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దీని కారణంగా ఇది రోడ్డుకు నడి మధ్యలో ఉన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అని ఏర్పడుతున్నాయి. మరోవైపు విజువల్స్లో చూస్తే ఈ యొక్క ఈ రూట్లో నుంచే ఇటు బల్కంపేట నుంచి బేగంపేట, మరోవైపు అమీర్పేట ప్రాంతాలకు వాహనాల రాకపోకలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. సో ఇలా రోడ్డుకి నడి మధ్యలో ఇలా హోల్స్ పడటం, రోడ్లు ధ్వంసమైపోవడం వాహనాల రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం విజువల్స్లో చూసినట్లయితే రోడ్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉన్నటువంటి రోడ్లోనే ఇలా రోడ్లు ఖరాబ్ అయిపోవడంతో వాహనాల మూవ్మెంట్ అనేది చాలా స్లోగాను, మరోవైపున ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. మ్యాన్ హోల్ అన్ని కూడా నోరు తెరుచుకొని ఉండటం, మ్యాన్ హోల్లు ధ్వంసం అయిపోవడం, దానికి సంబంధించి సరైనటువంటి ఏర్పాట్లు అనేవి చేయని కారణంగా కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మ్యాన్ హోల్ కూడా ఖరాబ్ అవుతాయి. క్యాబ్ వచ్చేసి 2 दिन से हुआ, 2 दिन हुआ ये तो करके कल ही करे इधर। पर पीछे जो रोड है वो रोड पे तो 8 दिन से पूरा गंदगी पूरा भर गया। बिल्कुल नमाज को भी नहीं आ सक रहे, पैदल भी नहीं आ सक रहे नमाज। पीछे बाजू में वो साइड में, ये साइड तो कल ही करे है, वो लोग आके करते बोल के बोले। वो ट्रैफिक तो बहुत दुनिया का जाम हो जा रहा है यहाँ पे। ट्रैफिक का प्रॉब्लम है। इधर से आने वाले रॉन्ग साइड आ जा रहे हैं, इधर से जाने वालों को तकलीफ हो जा रहा है, इसमें परेशानी हो रहा बहुत। वो बारिश कब आए तो कभी भी ऐसे रहता? नहीं, ये तो अभी कुछ काम के लिए करे सो है, ये नहीं रहता ऐसा। वो पीछे का रहता ऐसा, पीछे का रहता। ओके, कोई आए वो जीएचएमसी वाले? आए कल आए। జిహెచ్ఎంసీ అధికారులు నిన్న అంటే 2 రోజుల క్రితం ఈ మ్యాన్ హోల్ అనేది ధ్వంసం అయిపోయిన తర్వాత నిన్న జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఇక్కడ ఒక బోర్డు అనేది ఏర్పాటు చేశారు. దీని కారణంగా ఇప్పుడు రోడ్డు మధ్యలో ఈ మ్యాన్ హోల్ అనేది ధ్వంసం అయిపోయిన కారణంగా ఈ రూట్లో వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవైపున బల్కంపేట నుంచి అమీర్పేట వెళ్ళేటువంటి వాహనాలు, మరోవైపు బేగంపేట వైపు టర్న్ తీసుకున్నటువంటి వాహనాలన్నీ కూడా కింద ఫ్లైఓవర్ కింద నుంచి ఇదే ప్రాంతంలో వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఇక్కడ మ్యాన్ హోల్ దెబ్బతిన్న కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున ఇటు ఫ్లైఓవర్ మీద నుంచి సనత్ నగర్ అలాగే చింతల వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఫ్లైఓవర్ల మీద నుంచి వస్తాయి. కాబట్టి ట్రాఫిక్ రద్దీ అనేది ఎక్కువై ఇలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయంటూ కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవణ్తో రత్నకుమార్, బల్కంపేట నుంచి. వరదలు వచ్చాయి పోయాయి, కానీ రోడ్లు మాత్రం అదిగో అలాగే ఉన్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని రోడ్ల పరిస్థితి, దుస్థితి. వర్షం వచ్చిన ప్రతిసారి రోడ్ల రిపేర్కు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు చేస్తోంది బల్దియా. అయినా సరే రోడ్లపై గుంతలు పోవడం లేదు. ప్రతి నిత్యం ఏదో ఒక చోట రోడ్లపై గుంతలతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని రోడ్లు పటిష్టంగా నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు. హైదరాబాద్ నగరంలో రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి? నగరంలో నాణ్యత లేకుండానే రోడ్ల నిర్మాణం చేస్తున్నారా, లేక కమిషన్ల కక్కుర్తి ఈ రోడ్లను అధ్వానంగా పరిస్థితికి కారణమా? ప్రైవేటు కాంట్రాక్టర్లకు రోడ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన పరిస్థితి అంతంత మాత్రమేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షానికి రోడ్లు చాలా ప్రాంతాల్లో కొట్టుకొని పోతున్నాయి. రోడ్ల నిర్మాణంపై వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో మార్పు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నిస్తున్నారు సగటు నగర ప్రజలు. వర్షాలు బాగా పడుతున్నాయి, కాకపోతే గవర్నమెంట్ కూడా కొంచెం మంచిగా అంటే నాలాలు ప్రత్యేకంగా నాలాలు చెక్ చేసుకొని నాలాలు వర్క్ చేయడం
చేస్తే జర మంచిగా ఉంటుంది. గుంతలు పడడం వల్లనే కొంచెం పబ్లిక్ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, పోలీసు కూడా మస్తు జేసీస్ కూడా బాగా కష్టపడుతున్నారు. కాకపోతే అంటే కొంచెం నాలుగు ముందే కొంచెం చెక్ చేసుకుంటే బెటర్. నేను 11 hours పని చేస్తాను. చాలా అదే చెప్తున్నా కదా, నాలుగు వల్ల కొంచెం వాటర్ దీనివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అదే నా మొత్తం ఆఫీసర్లు చెప్పాలంటే నాలుగు వల్లనే మెయిన్ ఇబ్బంది. నాలుగు ఫ్రీ వెళ్ళిపోతే వాటర్ వెళ్ళిపోతాయి కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. డైలీ 150, 160 వరకు. గిరాకులు చాలా తక్కువనే సార్. ట్రాఫిక్ ఫుల్ అవుతుంది. కొన్ని చోట్ల రోడ్లు సరిగా లేవు సార్. చాలా ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఆటో వాళ్ళు కూడా అసలు పట్టించుకుంటలేదు సార్. ఆటో వాళ్ళకి కానీ అసలు గవర్నమెంట్ అసలు పని చేస్తలేదు సరిగా. రోడ్లు వేయట్లేదు ఎక్కడ చూసినా. అసలు లోపల వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంది సార్. బైక్లు స్కిడ్లు అవుతున్నాయి, కింద పడుతుండ్రు జనాలు. చాలా ఇబ్బంది పడుతుంది. చాలా ఘోరంగా ఉంది సార్. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. అసలు మనుషులు కూడా నడవలేకపోతున్నారు సార్. నేనైతే రోజు చూస్తున్నా కదా, రోడ్ల మీద ఉంటున్నా కాబట్టి చూస్తున్నా. చాలా దరిద్రంగా ఉంది. డ్రైనేజ్లు కానీ ఎక్కడంటే అక్కడ వాటర్ ఉంది. వెంటనే గవర్నమెంట్ ఏదైతే ఎక్కడ ఉందో వెంటనే రోడ్లు కానీ ఏమైనా ఉంటే తొందరగా చేయాలని కోరుకుంటున్నాను సార్. ఏం లేదన్నా, ఇంకా వర్షాలు అట్లే ఉన్నాయి. ఇంకా ఊర్లో సైడ్ పడితే బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు జరసేపు అయితే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. 5 o'clock నుంచి నైట్ 10 వరకు ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఎక్కడ పడితే ఎక్కడ ట్రాఫిక్. నైట్ టైంలో రోడ్లు ఎట్లా పోవాలో అర్థం అవుతలేదు. బుకింగ్లు చూస్తే వస్తూనే ఉన్నాయి. దాంట్లో మాకు ఇలాంటివి పెంచలేరు, చేస్తలేరు. చూస్తే ఒక రైడ్కే టైం అయిపోతుంది. మాకు ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇంకా ట్రాఫిక్లో మీరు చూడండి, ఈ రోడ్కి వెళ్ళాలంటే జస్ట్ 1 kilometerకే 20 minutes పడుతుంది అన్న. 25 minutes కూడా పడుతుంది. రోడ్ల ప్రాబ్లం అవుతుంది అన్న మెయిన్. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అన్న. అది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు వస్తూనే ఉన్నారు, కస్టమర్లు వస్తూనే ఉంటారు. బుకింగ్ అంటే మాకు కంటిన్యూ వస్తుంది. వెళ్తూనే ఉంటాం. ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా తట్టుకొని ఇంకా వెళ్ళాల్సిందే కదా అన్న. మా పని అది చేయాల్సిన పని. కంపల్సరీ 12 hours 13 hours మేము అయితే డ్రైవింగ్ చేస్తాం అన్న. వర్షాల వల్ల ఇంకా సడన్ గా రోడ్ల మీద నుంచి ఏం పడుతుందో మాకు తెలియదు అన్న. ట్యాంక్ బండ్కి వెళ్తే ఆ ట్యాంక్ బండ్ రోడ్లలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్ కూలిపోతాయి. ఆ టైంలో మేము వెళ్తే మా మీద అయితే మాకు ఎలాంటి అసలు లేదు, ప్రయోజనం లేదు. అది అలాంటి పనులు ఉన్నాయి. గవర్నమెంట్ అంటే ఇంకేందన్నా అయితే ట్రాఫిక్ క్లియర్ చేయాలా, వాళ్ళు ఇంకా సేఫ్టీలు పెంచాలా. ఏమైనా ఉంటే పోలీస్ వాళ్ళనైనా ఎవరినైనా ఎక్కువ బలగాలని ఇంకా దింపితే బాగుంటుంది. ఈ జిహెచ్ఎంసీ వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని చేస్తే ట్రాఫిక్ అనేది క్లియర్ అవుతుంది. అన్ని చూసుకుంటూ ఉంటారు కదా అన్న. జనం గోడును పట్టించుకొని పాలకుల్లారా ఎకరైనా మొద్దు నిద్ర వీడండి. ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించండి. జనం జేజేలు పలికేలా చూసుకోండి. లేదంటే రాజ్ న్యూస్ వదిలిపెట్టదు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మేముంటాం. పాలకుల మెడలు వంచి మీ సమస్యలను పరిష్కరింపజేస్తాం. ఇది ఇవాల్టి ప్రజా గొంతుక. మరొక ప్రజా సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.